హలో ఆల్. నమస్తే అందరికీ. సో మీరు చూసారు కదా స్క్రీన్ మీద ఈరోజే కొత్త వచ్చిన అనౌన్స్మెంట్ ట్రంప్ గవర్నమెంట్ నుంచి. అదేంటంటే ఇప్పటి వరకు కూడా బేసిక్గా F1 వీసాకి, తర్వాత వీసాకి, వీసాకి ఏంటంటే వీసా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియా వెట్ చేసి ఆ క్యాండిడేట్ ఏమన్నా లైక్ యుఎస్ ఇంట్రెస్ట్కి ఏమైనా ఆపోజిట్గా ఏమైనా చేసినా అలా చేసినా వాళ్ళకి ఇప్పటివరకు వీసా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే H1B వాళ్ళకు కూడా వర్తించేలా రూల్ పాస్ చేశారు. నాట్ ఓన్లీ H1B అండి, H1B డిపెండెంట్ అయినటువంటి H4 కానీ, వీసా కానీ, స్పోర్ట్సెస్ కానీ అందరికీ ఇది ఎఫెక్ట్ అవుతుంది. సో బేసిక్గా ఓవరాల్గా ఏంటంటే దయచేసి సోషల్ మీడియాలో మనకు అనవసరమైన విషయాలు కూడా జోలికి వెళ్లకుండా ఎక్కువ ట్రై టు ఫోకస్ ఆన్ గుడ్ థింగ్స్ అండ్ బెటర్ థింగ్స్. అండ్ రీసెంట్గా ఏంటంటే అసలు ఎంతమంది ఇల్లీగల్స్ ఉన్నారని చెప్పేసి, ఎంతమంది డిపోర్ట్ చేశారని చెప్పేసి చేశాను చిన్న రీసెర్చ్. అందులో ఏం తెలిసిందంటే ఆల్మోస్ట్ 2025లో మాత్రమే అరౌండ్ 2000 అరౌండ్ ఒక 3K వరకు ఇండియన్ నేషనల్స్ ని డిపోర్ట్ చేశారంట. చూశారు కదా ఈ స్క్రీన్ షాట్. సో ఇమాజిన్ చేయండి, ఒక్క 1 yearలోనే ఇంతమంది డిపోర్ట్ చేశారంటే జస్ట్ ఇమాజిన్ ఎవ్రీ ఇయర్ ఎంతమంది డిపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి. ఇది నాట్ ఓన్లీ ఈ గవర్నమెంట్లోనే కాదు, ఆల్మోస్ట్ గత 10 years నుంచి కూడా ఎవరి డిపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఎప్పుడు ఇంత హైలైట్ అవ్వలేదు. ఇప్పుడు ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు చాలా హెవీగా చేస్తున్నారు కాబట్టి. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఫాలో ద రూల్స్. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఈ రోజు చేసిన మిస్టేక్ మేబీ ఈ రోజు మరి మీకు ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ ఒక 2 years తర్వాత మరి మీకు ఖచ్చితంగా మీకు తెలిసిందే కదా, H1లో ఉన్న మీకు వీసా ఉంటే వెళ్ళాల్సింది ఎవరి 3 years ఒకసారి. అప్పుడైనా సరే మీకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో స్టే అవే ఫ్రమ్ unnecessary థింగ్స్. మేక్ షూర్ ఆఫ్ యువర్ సోషల్ మీడియా అకౌంట్ అండ్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.